పాపం రాత్రంతా నిద్రపోలేదనుకుంటా. ఏదో ఇయాల్లో వేసి జోల పడినట్టు బాలే అడుగుతున్నావు అమ్మాయి. అంత గట్టిగా కట్టేస్తే నిద్ర ఎలా పడుతుంది? అది సరే గాని నువ్వు నిమ్మకాయ తొక్కావా గోరింటకు? అవును, తొక్కాను. తొక్కే పడబోయాను కూడా. ఎలాగో తమాయించుకున్నాను. పడి చావాల్సింది, పేడ విరగడైపోయేది. చిచ్చి. అబ్బా, అదేంటమ్మాయి మీ అమ్మాయి అంత మాట అనేసింది? నేనేమైనా నిమ్మకాయ మీద కాలేసి స్కేటింగ్ చేద్దాం అనుకున్నానా? చూసుకోకుండా తొక్కాను. చూసుకోవాలి కదా పిన్ని. నెత్తికెక్కిన నీ కళ్ళని నేలకి దింపి అలా చూస్తూ నడవాలి. ఏది పడితే అది తొక్కేసి వెళ్ళిపోకూడదు. ఇంత చిన్న నిమ్మకాయ మీద కాలేస్తే మీరెందుకంత డిసప్పాయింట్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎలా చెప్తే నీకు అబ్బా చెప్పినా పిన్ని నీ బుర్రకు అర్థం కాదులే. లే ఇంకా. తప్పించుకున్న క్రిమినల్ తప్పు చేసిన చోటుకే పరిగెత్తుకుంటూ వస్తారని ఒకరు నాకు సలహా ఇచ్చారు. అదే ఇక్కడ జరిగింది. నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి తప్పించింది మళ్ళీ నువ్వు తప్పించుకొని పారిపోవడానికి కాదు, నీతో నిజం చెప్పించడానికి. కానిస్టేబుల్ సార్, ఇంకా ఆలస్యం ఎందుకు? రత్నంతో నిజం కక్కించు. నాకేం తెలీదు. నన్ను కొట్టొద్దు. నాకేం తెలీదు. సమాధానం చెప్పేంత వరకు కొడుతూనే ఉండు. నన్ను కొట్టొద్దు. నాకేమీ తెలీదు. నాకేమీ తెలీదు. నన్ను కొట్టొద్దు. మీకు దండం పెడతాను. నాకేమీ తెలీదు. అనవసరంగా ఈ కొంపకూడికి అలవాటు పడి ఇక్కడే ఉండిపోయాను. ఇప్పుడు దీంతో పాటు జైలుకి జతగా నేను కూడా వెళ్ళాలా ఏంటి? కర్మ కర్మ. నన్ను కొట్టొద్దు. నాకేమీ తెలీదు. నేను అడుగుతూ ఉంటాను, చేత్తో నువ్వు సమాధానం చెప్పిస్తూ ఉండు. నాకేమీ తెలీదు. నన్ను వదిలేయండి. చెప్పు, మా అన్నయ్యను చంపమని ఇంట్లో నీకెవరు సుపారీ ఇచ్చారు? ఇక నువ్వు చెప్పకుండా తప్పించుకోలేవు, ఎందుకంటే నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. చెప్పు, ఎవరు మా అన్నయ్యని చంపమని చెప్పారు? చెప్పు. ఒక్క నిమిషం ఎస్పీ గారు, నేను మాట్లాడతాను. అమ్మా, నాకంటే చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆ ఎస్ఐని ఎవరు చంపారో చెప్పమ్మా. ఆ ఎస్ఐని చంపమని చెప్పిన వాళ్లే నా ప్రాణమైన శోభను చంపారన్న నిజం నాకు తెలుస్తుంది. ఈ ఇంట్లో నేను పాలు పోసి పెంచిన పాము ఎవరో తెలుసుకోవాలనుంది. ప్లీజ్ చెప్పమ్మా. శరత్చంద్ర గారు, చీవిడ కరుడు గట్టిన క్రిమినల్. పెదవులతో ప్రార్థించినా చేతులతో మొక్కినా పెద్ద ప్రయోజనమే ఉండదు. చేతలతో మాత్రమే దీనికి సమాధానం చెప్పించగలం. కానిస్టేబుల్ సార్. నాకేమీ తెలీదు. నాకేమీ తెలీదు. నాకేమీ తెలీదు. నన్ను కానిస్టేబుల్, గో బ్యాక్. తను ఇలా ఎందుకు చెప్తుంది? కొట్టడం కాదు, చంపేయండి. కానీ నాకు నా కుటుంబానికి అన్నం పెట్టింది శోభచంద్ర చెల్లెమ్మని నేనెందుకు చంపుతాను? అర్థం చేసుకోండి బావగారు, నా మాట నమ్మండి ప్లీజ్.
ఎంత బాగా చెప్పావు కేపీ. నీకు ఉద్యోగాన్నిచ్చి నీ కుటుంబానికి అన్నం పెట్టిందిరా మా అక్క. అమ్మ తప్ప ఎవరు లేరని అబద్ధం ఆడావు కదరా. పెళ్ళే కాలేదన్నావు కదరా. ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థం అవుతోంది. నీకు పెళ్ళైపోయిందన్న నిజం అక్కకి తెలిసిందనే నువ్వు మా అక్కని చంపేశావు కదరా. చంపింది నువ్వు కదా. నోరు తెరవకు. ఇన్నాళ్ళు ఈ మాటలు చెప్పే మమ్మల్ని నమ్మించావు. ఇంకా చాలు. నీకోసం అని ఎంత చేసిందిరా మా అక్క. నిన్ను సొంత అన్నా అనుకుంది కదరా. అలాంటి దేవతలాంటి అక్కని చంపడానికి అసలు నీకు చేతులు ఎలా వచ్చారా? నువ్వు అసలు మనిషివా పశువా? అక్కని కాపాడుకోలేకపోయాను బావా, కాపాడుకోలేకపోయాను. అయ్యో, బావ ఊరెళ్ళినప్పుడు బుట్టలో వేసుకుని మీరని పెళ్లి చేసుకుని